ఎక్కడి నుంచి వస్తున్నారు? బయట నుంచి. బయట నుంచి అంటే? బంగారం, ఇప్పుడు దాచిన తర్వాత తెలియాల్సిన మ్యాటరే కదా, ఎందుకు దాపరికం? చెప్పేద్దాం. అయితే ఓకే, చెప్పేద్దాం. మనమే మర్డర్ చేసి రాలేదు కదా. మాయ రవీంద్రని చేసుకుంది కదత్తయ్య. మ్యారేజ్ విషెస్ చెప్పొస్తున్నాం. మీకు బుద్ధుందా? నానా, వెడ్డింగ్ విషెస్ చెప్పడం కూడా నేరమేనా? మాయ వలన మన కుటుంబం ఎంత నష్టపోయిందో తెలిసి కూడా మాయకి ఎలా సపోర్ట్ చేయడానికి పోయారా మీరు? సిగ్గులేని బ్రతుకులని ఇటువంటి వాళ్ళని చూసే కనిపెట్టుంటారు. మాయ ఒకసారి వీని బతికించడానికి దాదాపు 20 లక్షల దాకా ఖర్చు పెట్టింది. మరి మనం కూడా సిగ్గు లేకుండా వాడుకున్నాం కదా. అప్పుడు తను నా బావని రప్పించుకుని ముక్కు పుడకను కొట్టేయాలని స్వార్థంతో చేసింది. ఏరు దాటాక పడవ తగలు పెట్టే మాటలు మాట్లాడకవని. అవని అన్న దాంట్లో తప్పే ఉంది. మీరు భలే మాట్లాడతారత్తయ్య. ఒకప్పుడు మాయని ఇంట్లోకి ఆహ్వానించింది మీరే, నెత్తి మీద పెట్టుకుంది మీరే, అడుగులకి మడుగులొత్తింది మీరే, మహారాణిలా చూసుకుంది మీరే. పెళ్లి కాకుండా మాయతో అత్తయ్య అత్తయ్య అని తీయ తీయగా ముద్దు ముద్దుగా పిలిపించుకుంది మీరే. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. ఇదేం పద్ధతి? చెప్పడానికి నా నీతులు, ఆచరించడానికి కాదా? మాయని దూరం నెట్టి అవనిని బాగా దగ్గర చేసుకుంటున్నావు. ఎటు గాలి వీస్తే అటు ఎగిరిపోతున్నావు. ఏ అవసరానికి ఆ రంగు వేసుకుంటున్నావు. మాకు తెలిసిన వేదవతి ఇది కాదు. మమ్మల్ని పెంచి పెద్ద చేసి బుద్ధులు చెప్పిన అమ్మ ఇది కాదు. మరీ ఈ విధంగా మారిపోకూడదమ్మా. ఏ విషయమైనా ఎవరి దగ్గరైనా న్యాయంగా ఉండాలి. మా అమ్మ దురదృష్టం ఏంటంటే మీకోసం ఎంత చేసినా మీరు వాటిని గుర్తించరు. మా అమ్మ మీ గురించి ప్రాణం ఇచ్చేసినా గుర్తించరు. అటువంటి అవకాశవాదులు మీరు. ఇంటి ముందున్న తులసి మొక్క, పెరట్లో ఉన్న ఔషధం మొక్కలా మా అమ్మ మీకు ఎంతో ఉపయోగపడినా గంజాయి మొక్కలాంటి ఆ మాయే మీకు నచ్చుతుంది. అవునే, నచ్చుతుంది. ఎందుకంటే మీ నాన్నమ్మ నన్ను ఎప్పుడూ కోడలిగా చూడదు, మీ అమ్మనే చూస్తుంది. మీ నాన్నమ్మది పక్షపాత బుద్ధి, అందుకే నన్ను గౌరవించదు, మీ అమ్మనే గౌరవిస్తుంది. కానీ మాయ మాత్రం నన్ను, నా కృష్ణని ఎప్పుడు గౌరవిస్తుంది. అందుకే మా సపోర్ట్ ఎప్పటికీ మాయకే ఉంటుంది. ఎస్, మేము 100కి 100% మాయకే సపోర్ట్గా ఉంటాం. అటువంటప్పుడు మీరు మా ఇంట్లో ఎందుకు ఉండడం? తానింటికే పొండ్రా. వెళ్ళడానికి మాకేం అభ్యంతరం లేదు, మీకే పరువు తక్కువగా ఉంటుంది. సిటీకి వెళ్ళిపోతామంటేనే ఊరోళ్ళు నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఊరి సమస్య తీరే వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి అని లక్ష్మణ రేఖలు గీశారు కదా. ఇప్పుడు మీతో గొడవపడి జగన్నాథం గారి ఇంట్లో ఉంటే మీకు ఏం అభ్యంతరం లేదంటే చెప్పండి, ఆ ఇంటికే వెళ్ళిపోతాం. మాకు నో అబ్జెక్షన్.